ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. తూకం వేసిన ధాన్యాన్ని మిల్లుకు తీసుకువెళ్లడానికి లారీల కొరత ఏర్పడుతుంది. అకాల వర్షాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిపోతుంది. అటు ఎన్నికలు ముగియటంతో కొనుగోళ్లలో ప్రభుత్వం వేగం పెంచింది. కరీంనగర్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే 2,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఇప్పటి వరకు కొనుగోలు చేశారు. మరో 2-3 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని చెబుతున్నారు. కరీంనగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఈసారి కొనుగోలు కేంద్రాలకు అధికారులు అంచనా వేసిన ధాన్యం రాలేదు. 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు ముందుగా అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు కేవలం 2,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే అధికారులు కొనుగోలు చేసినట్లు మనకు అధికారులు ప్రకటించారు. అయితే ముందే దళారులకు అమ్ముకోవటం, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం కారణంగా కొనుగోళ్లలో జాప్యం జరుగుతుంది అన్న భయంతో రైతులంతా కూడా ముందే దళారులకు మిల్లర్లకు తక్కువ ధరకే కొనుగోలు అంటే ధాన్యాన్ని అమ్ముకున్నారు. మరోవైపు అకాల వర్షాలు కూడా రైతులను ఈసారి నిండా ముంచాయి. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తడిసి ముద్దైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంకా కూడా మే దాదాపు 3వ వారం దాటిపోతున్నా కూడా ఇంకా కొనుగోళ్లు పూర్తి కాలేదు. ప్రస్తుతం మనతో చాలా మంది రైతులు ఉన్నారు. కరీంనగర్లోని కొత్తపల్లి కొనుగోలు కేంద్రంలో మనం ఉన్నాం. కొనుగోలు కేంద్రంలో అంటే వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని ఈ టార్పాలిన్ కవర్లు కప్పి ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో చాలా మంది రైతులు ఉన్నారు. బాబు, మీ వడ్లు ఎప్పుడు తీసుకొచ్చిండ్రు? అమ్మిన్రా? ఎన్ని రోజులు అయింది తీసుకొచ్చి? 10 రోజులు అయింది. 10 రోజులు. ఎందుకు జోకుతలేరు? అంటే పచ్చి ఉన్నాయని ఆరబోసాం. మళ్ళీ మొన్న వాన పడ్డాయి. వాన పడ్డా ఇప్పుడు ఇలా బాధాన్ని ఇస్తాను. ఇలా రిపుతారు ఎక్కువ అంటే ఇస్తాను. 10 రోజులు అయిందా? వర్షానికి ఏమన్నా నానలేదు. పరదలు కప్పినాం కదా. అంటే కవర్లు, కొత్త కవర్లు కొనుక్కొచ్చుకున్నారా? కొత్తవి కొనుక్కున్నాం. సార్, మీరు చెప్పండి, ఈ కొనుగోలు అంటే ఈసారి ఎలక్షన్ కోడ్ కారణంగా అధికారులు కూడా ఎలక్షన్ల బిజీలో ఉన్నారు. గవర్నమెంట్ చేతిలో కూడా అధికారులు కొనుగోలుకు ఎందుకు ఆలస్యమైంది? ఈ తడిసిన ధాన్యాన్ని కొంటున్నారా? తడిసిన ధాన్యం మళ్ళా 60 ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అది 17% రావాలి తేమ అనే ఉద్దేశంలో మళ్ళీ రైతులు ఆరబోసుకున్నారు. కాకపోతే ఈ లారీలు అనేటివి కొంచెం లేట్ అవుతున్నాయి. అవి లారీలు కొంచెం తొందరగా పెట్టి ఇప్పుడు మళ్ళీ 24 తారీఖు రోహిణి వస్తుంది కాబట్టి ఈ 24 లోపల మొత్తం కంప్లీట్ అయితే రైతులకు బాగుంటుంది. మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ తడిస్తే రైతులు రెండోసారి తడిచే వరకు అవి మొలకలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే వీళ్ళు తొందరగా 24 తారీఖు లోపలనే ఈ కాంటలు కంప్లీట్ చేసి లారీలలో ఎక్కియాలని మేము రైతు ఉత్పత్తిదారుల సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎన్ని రోజులు అయింది మీ ధాన్యం తీసుకొచ్చి? కొత్తపల్లి ఈ కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ఎట్లా జరిగాయి? ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి, కొనుగోలు కూడా చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. మీరు తీసుకొచ్చి ధాన్యం తీసుకొచ్చి ఎన్ని రోజులు అయింది? కొన్నారా తొందర? 10 రోజులు అయిందండి ధాన్యం తీసుకొచ్చి. మొన్న వర్షానికి కొంచెం తడిసినాయి అన్నారు, కుప్ప పోసినాం. రేపు బాధాన్ని ఇస్తామని చెప్పి అంటే అవి తడిసినాక మళ్ళీ తీసుకు మళ్ళీ 60 వేయాల్సి వచ్చిందండి. అది అంటే ఆరుతున్నాయా? మరి వర్షాలు కూడా పడుతున్నాయి కదా? ఆరుతున్నాయండి. ఆరితే ఇవాళ తీసుకొస్తే బాధాన్ని ఇస్తామన్నారు. 1-2 సార్లు తడిసిన తర్వాత తేమ శాతం రావటం కష్టం కదా? కష్టమని తడవకుండా ఇక మేమే తాటిపల్లి ఉంటాం. ఇప్పుడు సెంటర్ వాళ్ళు దానికి సంబంధించిన కవర్లు కప్పుకోవడానికి అవన్నీ ఇవ్వాలి, కానీ ఎవరు ఇవ్వలేదు. ఇవ్వకుండా కానీ మేమే కొనుక్కొచ్చుకొని ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకొని వాటిని కాపాడుకుంటున్నాం. ఏమన్నా కోతలు పెడుతున్నారా? కోతలు పెడుతున్నారండి. ఎంత క్వింటాల్కు? ఇప్పుడు సంచికి 43 కిలోలు పెడుతున్నారు. 43 కిలోలు అంటే క్వింటాల్కి దాదాపు 8-9 కిలోలు అవుతుందండి. ఇంకా కొనుగోళ్లు జరుగుతూనే ఉన్నాయి ఉదయం పూట. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ఈ లారీలు సరైన సమయానికి రాకపోవటం కూడా ఈ ధాన్యం అంటే తూకం వేసిన ధాన్యం తడవటానికి గల ప్రధాన కారణమని చెప్తున్నారు. వెంటనే తూకం వేసిన ధాన్యాన్ని మిల్లర్లకు తరలించడానికి ఈ ట్రాన్స్పోర్ట్ అంటే లారీలు సరైన సమయానికి వస్తే కొంత ఇబ్బంది తప్పుతుందని రైతులంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా అధికారులు దాదాపు 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఒక్క కరీంనగర్ జిల్లాలోనే వస్తుందని అంచనా వేసినప్పటికీ 2,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రం ఇప్పటికీ తూకం వేశారు. అయితే ఎక్కువగా దాదాపు విత్తనాలకు సంబంధించిన సీడ్స్ ఉండటంతో ఈసారి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తక్కువ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికారికంగా అంటే మిల్లర్లకు, దళారులకు రైతులు ధాన్యం అమ్ముకోవడం కూడా కొంత కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తక్కువ వచ్చినట్లు తెలుస్తోంది. తక్కువ ధరకే అమ్ముకున్నారని చెప్తున్నారు. మరోవైపు కోతలు కూడా అంటే ఒక సంచి 40 కిలోల సంచిలో 3 కిలోలు కోత పెడుతున్నారని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇకనైనా ఆ ధాన్యం కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.